కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో రెబల్ స్టార్ కృష్ణంరాజ్ మెమోరియల్ కప్ 2024 జాతీయ స్థాయి కరాటే పోటీలు ఈ నెల 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ జాతీయ స్థాయి కరాటే పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హీరో సుమన్ గారు, హీరో కృష్ణంరాజ్ గారి సతీమణి శ్యామలాదేవి గారు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ హాజరై పోటీలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో సుమన్ మాట్లాడుతూ, ఈ రోజుల్లో కరాటే క్రీడ చాలా అవసరమని, ప్రపంచంలోనే నెంబర్ 1 క్రీడగా కరాటే ఉందని ఆయన తెలిపారు. అలాగే కరాటే క్రీడ ముఖ్యంగా అమ్మాయిలకు చాలా అవసరమని ఆయన తెలిపారు. మరో ముఖ్య అతిథి శ్యామలాదేవి కృష్ణంరాజు మాట్లాడుతూ, కరాటే క్రీడ వల్ల మానసికోల్లాసం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆమె తెలిపారు. అమ్మాయిలు తమని తాము రక్షించే క్రీడగా కరాటే ఉందని ఆమె తెలిపారు. అభినందనల మధ్యన వారిని వేదిక మీదకి కృష్ణంరాజు గారి చిత్రపటానికి గౌరవనీయులు మా సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ చీకట్లను పారద్రోలే వెలుతురు కిరణం మన మా పిల్లలకు కూడా చిన్నప్పుడు మేము కరాటే నేర్పించాము. కృష్ణరాజు గారికి సుమన్ గారు చెప్పినట్టుగా కూడా ఆడపిల్లలకి రక్షణ కావాలి అంటే వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కావాలి అని ఉద్దేశం మీద నేర్పడం జరిగింది. అయితే నిజంగా ఆయన చెప్పినట్టుగా ఈరోజు కరాటే అనేది చాలా అద్భుతమైన క్రీడే కాదు, ఆత్మరక్షణకి అది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని నేర్పించాలని నేను ఒక తల్లిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఆడపిల్లలు రేపొద్దున వాళ్ళు ఒంటరిగా బయటకు వెళ్ళాలన్నా కూడా మనం భయపడకుండా ఉండాలి అంటే ఇట్లాంటివన్నీ మనం తల్లిదండ్రులుగా పిల్లలకి నేర్పాలి. అట్లాంటి కరాటే ఈరోజు ఇంత అద్భుతంగా ఇక్కడ కరీంనగర్లో జరగటం చాలా ఆనందంగా ఉంది. మా సుమన్ గారు రావడం ఇంకా ఎందుకంటే ఆయన కరాటే గురు. బస్ గారికి ఆ టీం వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు, కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గారి పేరు మీద టోర్నమెంట్ పెడతామని కానీ ఆయన ఎంతో ఆనందపడిపోయారు. అక్కడి నుంచే నాకు ఫోన్ చేశారు, మేడం నేను కూడా వస్తాను, కాకపోతే ఆ రోజు కొంచెం పార్లమెంట్ ఉంది, నేను ఢిల్లీ వెళ్ళాల్సి వస్తుంది, అది కానీ లేకపోతే డెఫినెట్గా నేను వస్తాను. సంజయ్ గారి బ్రదర్ వచ్చి దగ్గరుండి నాకు దేవాలయం అంతా కూడా అక్కడ పూజలు అవి జరిపించి వెళ్ళటం జరిగింది. అంచేత నేను బండి సంజయ్ గారికి కూడా నేను చాలా కృతజ్ఞత జరుపుకుంటాను. ఎందుకంటే బాగా ఇష్టం కృష్ణరాజు గారు అంటే బండి సంజయ్ గారికి. మా గురుగారు అంటారు. ఆ మెమోరియల్ దానికి రావాల్సింది ఆయన వాళ్ళ బ్రదర్ని పంపించినందుకు కూడా నేను మా బండి సంజయ్కి నా ఆశీస్సులు అందిస్తున్నాను. థ్యాంక్ యూ. లెజెండ్ రెబల్ స్టార్ కృష్ణరాజు గారి పేరు మీద చేయడం నిజంగా చాలా గొప్ప విషయం, చాలా ఆనందమైన విషయం. ఇందాక మేడం గారు చెప్పారు, నేను అన్నయ్య అని చెప్పి చాలా తక్కువ మందిని పిలుస్తాను. నిజంగా మనస్ఫూర్తిగా అన్నయ్యని ఎందుకు పిలుస్తానంటే ఆయనలో ఉన్న ఒక మంచి మనస్తత్వం, అందరూ బాగుండాలని, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి, కష్టపడాలి కానీ ఎంజాయ్ చేయాలి, అంటే ఎప్పుడు పాజిటివ్ హెల్పింగ్ నేచరు. అట్లా ఇంకా అంటే కరీంనగర్ నాకు తెలియదు, కృష్ణరాజు గారు వాళ్ళు వచ్చి మేమంతా కృష్ణరాజు గారు ఫ్యాన్స్ అండి అప్పటి నుంచి ఉన్నాను చెప్తే నాకు చాలా ఆనందం. మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో, ఎందుకంటే ఇప్పుడు ఆయన లేరు. సో చాలామంది ఏంటంటే నేను చూస్తున్నాను ఎవరికి ఆ సెంటిమెంట్ కానీ ఆ కనెక్షన్ ఉండట్లేదు. కానీ ఉందంటే ఆయనలో ఉన్న మంచితనం, ఆయన ఎంత మంచితనంగా ఉండబట్టే వాళ్ళు ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే వీక్ డే ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చున్నారు చేశారు ఫస్ట్. అది నాకు చాలా హ్యాపీ. న్యాచురల్గా కృష్ణరాజు గారి తర్వాత వాళ్ళందరూ ఆటోమేటిక్గా ప్రభాస్కి వాళ్ళు చేంజ్ అయిపోయారు. సో అది కూడా సంతోషం. సో ఈరోజు ఆయన మెమోరియల్ ఈరోజు అనౌన్స్ చేయడం శ్రీనివాస్ ఒక మంచి విషయం. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్లో జనరల్గా పొలిటికల్ సైడే ఉంటుంది, సినిమా వాళ్ళది ఉండదు నాకు తెలిసిన వరకు. బట్ ఫస్ట్ టైం ఐ థింక్ మేబీ సెకండ్ ఆర్ థర్డ్ ఒక మంచి హీరో, ఒక మంచి పేరున్న హీరో పేరు మీద ఈరోజు ఈ మెమోరియల్ చేయడం అండ్ సక్సెస్ అవ్వండి. మేడం గారు కూడా చెప్పారు, నేను చెప్పింది కూడా అదే, మహిళలకి రక్షణ లేదండి. ఎంతోమంది ఫారినర్స్ వస్తే వాళ్ళు పాపం దే ఆర్ బీయింగ్ రేప్, నో జస్టిస్, నో ఇది. సో ఇవన్నీ ఆగాలి. ఎప్పుడు ఆగుతాయి చట్టాలు, ఎప్పుడు మారుతాయి, కాన్స్టిట్యూషన్ ఎప్పుడు చేంజ్ అవుతుంది, వెన్ విల్ ఇట్ బికమ్ స్ట్రిక్ట్. ఎందుకంటే ఇవన్నీ ఎవరెవరి ఇంట్లో జరిగితే అప్పుడు తెలుస్తుంది నొప్పి ఏంటనేది. ఎవరిదో ఇంట్లో జరుగుతుంది కదా మాకేంటని చెప్పిపోతుంది, అలా ఉండకూడదు.
అందరూ దే ఆల్ హ్యావ్ టు రియాక్ట్ రిబెల్ అండ్ ఆస్క్. అండ్ గవర్నమెంట్స్ కూడా పాలసీస్ చేంజ్ చేయండి. నేను కాదంటే కాన్స్టిట్యూషన్ 75 years అయిపోయింది. 75 years ముందు ఉన్న కాన్స్టిట్యూషన్ ఇంకా నడపాలంటే కుదరదు. అప్పుడు వేరే మెంటాలిటీ, ఇప్పుడు వేరే మెంటాలిటీ. అదే ఎవరికి ఏంటి, పిల్లల సంగతి ఏంటి? ప్రతి ఒక్కరి ఇంట్లో, మీ ఇంట్లో అమ్మాయిలు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు. బయటికి వెళ్ళాలిగా, వాళ్ళు తిరగాలిగా. నగలు వేసుకొని తిరగలేరు, డబ్బు పెట్టుకొని తిరగలేరు, ఒంటరిగా వెళ్ళలేరు. ఎన్నాళ్ళు దీనికి ముందు మీరు తీసుకురావాలి. ఫారిన్ కంట్రీస్ లాగా, అంటే ఫారిన్ కంట్రీస్లో జరగట్లేదు నేను చెప్పట్లా, పర్సంటేజ్ ఇస్ వెరీ లెస్, మేబీ 1%. అది నెగ్లిజెన్స్ వల్ల. ఇక్కడ డీసెంట్గా సారీ కట్టుకుని వెళ్తున్న అమ్మాయిని కూడా ఈరోజు అనవసరంగా తీసుకెళ్ళిపోయి రేప్ చేస్తుంది. అది జరగకూడదు. సో అప్పటి వరకు ఏంటి సేఫ్టీ, పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి. 5 years ఎందుకు చెప్తున్నానంటే 5 years వరకు బోన్